ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అక్టోబరు 2 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను నిండారులుగా దీవించి తన కృపా సమృద్ధి మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? అక్టోబరు మాసములోనికి మనము ప్రవేశించాం. మొదటి దినము గడిచి రెండవ దినములో మనం ఉన్నాం. దేవుని మహాకృప, ఆయన మాసం వెంబడి మాసాన్ని మన జీవితములో అనుగ్రహిస్తూ మనకు దీర్ఘాయుష్యును అనుగ్రహిస్తూ తన కృపను చూపుతున్నాడు. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తన గ్రంథము 35వ కీర్తన 16వ చరణం. విందు కాలమునందు దూషణలాడు వదరబోతువలే వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక మమ్మలను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినమున మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మమ్మలను నడిపించి బలపరిచి సహాయము చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారి కుటుంబాలకున్న ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన అవిధేయత యేసుక్రీస్తు నామములో తొలగించి చక్కని సమాధానమును నెమ్మదిని వారి కుటుంబాలకు దయచేయండి. రక్షణ పొందక నశించుచున్నవారు రక్షించబడినట్లుగా కనికరము చూపండి. ఎన్నో కుటుంబాల్లో పలు విధములైన ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో వారి యొక్క పెద్దవారు చనిపోయి దుఃఖాక్రాంతముగా ఉన్నారు. అట్టి కుటుంబాలన్నిటినీ మీరు ఓదార్చండి. నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేసి కుటుంబాలకు కృపను అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ప్రభువు కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము కీర్తన గ్రంథము 35వ కీర్తన 16వ చరణాన్ని చదువుకున్నాం. విందు కాలమునందు దూషణలాడు వదరబోతువలే వారు నా మీద పండ్లు కొరికిరి అని దావీదు తనకు శత్రువులుగా ఉన్నవారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. విందు కాలమందు దూషణలాడేవారు ఎవరు అంటే వదరుబోతులు అని లేఖనం బోధిస్తుంది. విందు కాలం అనేది సంతోషాన్ని గుర్తు చేస్తుంది. ఒక మనిషి విందు ఎప్పుడు చేస్తాడు అంటే తాను సంతోషముగా ఉన్నప్పుడు, ఆనందముతో, పుట్టినరోజు లేకపోతే ఏదైనా ఇతర కార్యక్రమమో దానిని బట్టి సంతోషంగా చేస్తాడు. కానీ వదరుబోతులు ఆ సంతోష కార్యాన్ని పాడు చేయడానికి దూషణ మాట్లాడేవారుగా తయారవుతారు. బైబిల్ గ్రంథములో మనకు తెలిసిన బాగా ఒక శ్రేష్టమైన సంగతి ఏమిటి అంటే, శారా తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము చాలా సంతోషముగా విందు చేశాడు. అయితే ఆ విందులో ఇష్మాయేలు, హాగరు కలిసి ఇస్సాకుని గేలి చేశారు. ఎప్పుడైతే అవమానపరిచారో శారా చూచి అక్కడ ఇదిగో ఆ యొక్క హాగరు తన కుమారుడు కలిసి నా కుమారుని ఎగతాళి చేశారు కనుక
వారైనా ఉండాలి, నేనైనా ఉండాలని అబ్రహాముతో చాలా గొడవ పెట్టుకుంది. అబ్రహాము ఏడ్చాడు. ప్రభు అన్నాడు, ఈ విషయములో నువ్వు చారా మాటే వినాలి అన్నాడు. అంటే విందు కాలమునందు దూషణ అంటే బూతులు మాట్లాడడం, లేక నిందించడం, తోలనాడడం, విమర్శించడం ఇవన్నీ దోషణే. ఇట్టివారు ఎవరు అంటే వదరుబోతులు. ఇక్కడ హాగరు మనకి వదరుబోతు వలె కనబడుతుంది. దేవుని పిల్లలుగా మన కుటుంబములో కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. భీమవరానికి దగ్గరలో ఒకసారి ఒక సంఘటన జరిగింది. వివాహం జరిగింది. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె చాలా సంతోషంగా ఉన్నారు. అది పల్లెటూరు గ్రామం గనుక వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వివాహమైన తర్వాత పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను ఊరిలో ఊరేగించడం వారి ఆనవాయితీ. ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే పెండ్లికి వచ్చిన వారు పెండ్లి చూశారు, చక్కగా భోంచేసి వెళ్ళాలి. అది క్రైస్తవుల పెళ్ళే. అయితే భోంచేసేటప్పుడు ఒక ఆయన త్రాగి ఉన్నాడు, వేరే ఒక అతను త్రాగే ఉన్నాడు. అతడు వడ్డన చేస్తున్నాడు. వడ్డించేటప్పుడు ఈ వ్యక్తి కాస్త కొంచెం బిర్యానీ తక్కువ పడింది. అతడయ్యా కొంచెం పెట్టండి అంటే పోద్ది, లేదా సరిపెట్టుకుని తినిపోతే సరిపోతుంది. ఎందుకంటే అది ఒక వివాహ కార్యక్రమం గనక అక్కడ అది అంత ప్రాముఖ్యత కాదు. కానీ ఈ యొక్క తినే వ్యక్తి నేను పెండ్లి కుమారుని తరపువాణ్ణి అన్నటువంటి అహంభావం, లేకపోతే నాకు వీడు తక్కువ వేస్తాడా అన్నటువంటి బాధతో ఆ వడ్డించేవాడిని నాకు ఇలా వేసావు అలా వేసావు అని అన్నాడు. అతడు లేదులయ్యా నేను చూడలేదు, అవసరమైతే మరలా వడ్డిస్తానన్నాడు. అయితే ఈ వ్యక్తి త్రాగున్నాడేమో, మాటకు మాట పెరిగింది. చివరాఖరికి వాళ్ళల్లో గొడవ ప్రారంభమై తిట్టుకోవడం మొదలుపెట్టారు. అయితే వడ్డించే ఆయన కూడా తాగే ఉన్నాడు, తినే వ్యక్తి కూడా తాగే ఉన్నాడు. ఈ వడ్డించే వ్యక్తి సహనం కోల్పోయి వంటశాల దగ్గరికి వెళ్ళి పలవా వండి తిప్పే కురిపెను తీసుకొచ్చి ఇతని తలపైన కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో ఇతని పుర్రె పైన టెంకులేసి 4వ ఇస్తరులో పడింది. 3 ఇస్తరులో కూడా మెదడు రక్తము చిందింది. అంటే ఎంతో భయంకరమైన దుర్ఘటన ఆ దినాన్న ఆ గ్రామంలో జరిగింది. మన జీవితాల్లో విందు అనగానే ఎక్కువ శాతము గొడవలవుతాయి. కారణం ఏమిటి అంటే ఎక్కడ విందు జరుగుతుందో ఆ విందు పరిశుద్ధమైనదిగా లేకపోతే దురాత్మలు సంచరిస్తాయి. దురాత్మలు మాంసాహారము కొరకై ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో అక్కడ వారికి నచ్చిన వారిలో ప్రవేశించి అవి వాటి కోరికలు తీర్చుకుంటాయి. ఇది నా స్వ అనుభవమే. ఒక పర్యాయం నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు నాకు ఇసాక్ గారు, ఏలీ గారు అనేవాళ్ళు మంచి స్నేహితులు ఉండేవారు. ఆదివారం నాడు చికెన్ వడ్డించేవారు. అయితే ఎందుకో ఆ రోజున స్టూడెంట్స్ అందరూ కూడా చాలా గలిబిలిగా ఉండేవాడు. మేము ప్రార్థన చేసి కనిపెట్టాం, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ గలిబిలి అంటే ఏ రోజైతే చికెన్ వండుతున్నారో ఆ రోజునే దురాత్మలు స్టూడెంట్స్ని ఆవరించి గలిబిలి చేసి అవి పాడు చేస్తున్నాయి. మాకు అప్పుడు అర్థమైంది, ఇక్కడ దురాత్మల సంచారం ఉంది, చికెన్ అనేవి అవి పాడు చేస్తున్నాయి అని. ఆ రోజు నుండి మేము కాలేజీలో చదివినంతకాలం ఏ రోజున కూడా ఆదివారం రాత్రి భోజనానికి పోలా. ఎందుకంటే మాకు అర్థమైంది అక్కడ దురాత్మల సమూహం పనిచేస్తుందని. అందుకే చూడండి, చాలా కార్యాలలో అది ఒకవేళ ప్రార్థనా కార్యమైనా కూడా, పెళ్ళైనా పుట్టినరోజైనా మరి ఏ కార్యమైనా కూడా విందు అనేలకి గొడవలు ఉంటాయి. కారణం ఏమిటి అంటే దురాత్మలనేవి అక్కడ పనిచేస్తాయి. అయితే దేవుని లేఖనములో దావీదు అనుభవం కలిగి ఒక శ్రేష్టమైన మాట మనకు చెబుతున్నాడు. విందు కాలమునందు దూషణలాడు వదరుబోతు వలె వారు నా మీద పండ్లు కొరుకుతున్నారు అంటాడు. పండ్లు కొరికే స్వభావం ఎవరిది అంటే
విపరీతమైన కోపం వచ్చినప్పుడు, లేక దురాత్మ పట్టిన వారు చేసే పనులు. ఈ రోజున చాలామంది కూడా పండ్లు కొరికే స్వభావాన్ని కలిగి ఉన్నారు. దైవజనులు కూడా వర్తమానాన్ని ఇస్తూ మధ్య మధ్యలో ఆవేశముతో ఊగిపోతూ పండ్లు కొరుకుతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా అది మన స్వభావము కాదు, దానిని విడిచిపెట్టాలి. అపవాది మనలను పాడు చేస్తాడు. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీకు కూడా ఏదైనా విషయాలలో పండ్లు కొరికే స్వభావం ఉందా? అది దుష్టుని కార్యమని విడిచిపెట్టు. అది మంచిది కాదు. దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చిన కృపాభాగ్యమును బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన సన్నిధిలో సంతోషభరితులమై మనము ముందుకు సాగాలి. అయితే సంతోష కార్యాలు జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మన పనేమిటో దాన్ని ముగించుకుని రావాలి. కానీ చాలామంది వారిది కాని దానిని కూడా భుజాన్ని వేసుకుని ఆ కార్యాలలో మేము లేకపోతే ఇకేమీ జరగదు అన్నట్లుగా వారు ప్రవర్తిస్తూ వారి ఆత్మీయ జీవితాలను పాడు చేసుకుంటూ ఇతరుల యొక్క సంతోషాన్ని కూడా పాడు చేస్తారు. ప్రియులారా, మనము దేవుని పిల్లలం. మనల్ని బట్టి ఇతరులకు సంతోషము, ఆనందము, సమాధానము కలగాలే తప్ప ఇతరులకు కీడు కానీ, అపకారము కానీ, నింద కానీ, దూషణ కానీ కలుగకూడదు. దేవుని పిల్లలుగా మన ప్రవర్తనను మనము సరిచేసుకుంటూ ప్రభువు రాకడకు సిద్ధపడాలి. చాలామంది వాక్యం వింటున్నారు కానీ ప్రవర్తనను సరిచేసుకోకుండా మేం బాగున్నాం అంటూ గర్వానికి పోయి ఆత్మీయ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అట్టిది మనకు పరిశుద్ధాత్ముడు దూరము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను బట్టి ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి. మా బలహీనతలు, మా అవిధేయతలు మీరు ఎరుగుదురు కనుక మీ కృపలో అవన్నీ కూడా క్షమించి మీరు ఆకడకు మమ్ములను సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడయుండి మనలను నడిపించునుగాక. ఆమేన్.